నమస్కారం. శ్రీను తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి రాజకీయ పరిస్థితుల్ని మీ ముందు, తూర్పుగోదావరిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ ముందు ఉంచాలనేటువంటి నిర్ణయంతో మీ ముందుకు వచ్చాం. మా యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలలోనూ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ రాజకీయ పరిస్థితిని పరిశీలించినట్లయితే, సహజంగా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అయితేనే, నవరత్నాలు, వృద్ధులకు, మహిళలకు, అలాగే అనేక సంక్షేమ ఫలాలు పొందినటువంటి లబ్ధిదారులందరూ వైసీపీకి బేసరతుగా మద్దతుగా ఉన్న పరిస్థితులు కనపడుతున్నాయి. సిద్ధం యాత్రలో జగన్ను తూర్పుగోదావరిలో ప్రవేశించిన తర్వాత మరింత పరిస్థితుల్లో మార్పు వచ్చి ప్రభుత్వానికి, ముఖ్యంగా వైసీపీ పార్టీకి మరింత అనుకూలమైన పరిస్థితులు మారుతూ ఉన్నాయి. దాంతోపాటు నామినేషన్ పర్వం ముగిసి, ఉపసంహరణ ముగిసి, ఆయా అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేస్తున్నటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితిని ఆయా నియోజకవర్గాల్లో పరిశీలించినట్లయితే 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, అలాగే 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో వారు వన్ సైడ్ అనే పరిస్థితి కనపడుతూ ఉంది. ఉదాహరణకు తుని కానీ, అలాగే రామచంద్రపురం కానీ, అనపర్తి నియోజకవర్గాల్లో వారు వన్ సైడ్ పరిస్థితులు కనపడుతూ ఉంటే, కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి మంచి అనుకూల పరిస్థితులు కనపడుతున్నాయి. ఇదివరకు తెలుగుదేశం పార్టీ 2019లో గెలిచినటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి మంచి ఊపు ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో ఆయా యొక్క రాజకీయ పరిస్థితి, అభ్యర్థులు, గుణగణాలు, వారి యొక్క పరిస్థితులను గమనించినట్లయితే వైసీపీకి మంచి ప్రజల్లో స్పందన వస్తూ ఉంది. అలాగే కూటమిలోని అభ్యర్థులు నిర్ణయించడంలోనూ, వారి యొక్క సభలు నిర్వహించడంలోనూ, వారి యొక్క సభా నిర్వహణ, వారి యొక్క చేసే వ్యాఖ్యలలోనూ ప్రజల్లో చాలా వ్యతిరేకత కనపడుతూ ఉంది. దాంతోపాటు అభ్యర్థుల్లో గందరగోళం, సమన్వయం లేకపోవడం కూడా కూటమికి మైనస్ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాలని కూడా వైసీపీ 3 పార్లమెంట్ స్థానాన్ని, మెజార్టీ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. పిఠాపురం వచ్చేసరికి మాత్రం నువ్వా నేను అన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ రోజు జరిగేటువంటి ఎలక్షన్లో ఓటింగు ఆయా పరిస్థితులను బట్టి మాత్రం చెప్పగలం, కానీ ఇప్పుడు ఎవరు విజయం సాధిస్తారనేటువంటి పరిస్థితి కూడా చెప్పలేని పరిస్థితి పిఠాపురంలో కనపడుతుంది. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి విజయం వన్ సైడ్గా పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లా మరొకసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని వైసీపీ కైవసం చేసుకునే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి.